బంగ్లాదేశ్‌లో ఇప్పుడు ఒక రకమైన సంక్షోభం ఏర్పడింది. డైరెక్ట్ ప్రధాని రాజీనామా చేసేసి వేరే దేశానికెళ్ళి తలదాచుకున్నారు అని చెప్పేసి వార్తలొస్తున్నాయి. అసలేంటి సార్ ఈ సంక్షోభం ఏంటి? ఇది చిన్నగా రిజర్వేషన్ల కోసం స్టార్ట్ అయిన ఒక సంక్షోభము అసలు మరో శ్రీలంకలా తయారైపోయింది పరిస్థితి. అంటే ఇప్పుడు అందరూ మరో పాక్‌లా మారుతుంది బంగ్లా అని అంటున్నారు గానీ, ప్రస్తుతానికైతే నాకు శ్రీలంక ఇన్సిడెంటే గుర్తొచ్చింది. ఎందుకంటే ఇవాళ పేపర్‌లో చూస్తే దేశ అధ్యక్షురాలి భవనాన్ని ముట్టడించడం, ఆమె పడుకునే బెడ్ మీద ఒకడు కాలు మీద కాలేసుకొని కూర్చొని ఫోటోసు, వంటగదిలోకి చేరి ఆ బిర్యానీలు అవన్నీ ఆహ్, చిల్లరగా బిహేవ్ చేయడం ఇవన్నీ చూసాం. అయితే యాక్చువల్‌గా రిజర్వేషన్ల కోసం అంశం మీద స్టార్ట్ అయింది. అది బాగా ఎక్కువైంది. అంటే అన్ని రకాల రిజర్వేషన్లు ఇంకా తొలగించాలి అనే స్థాయికి వెళ్ళిపోయింది. అంటే బంగ్లా సివిల్ సర్వీసెస్‌లో ప్రధానంగా స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే అప్పుడు బంగ్లాదేశ్‌ని యాక్చువల్‌గా తూర్పు పాకిస్తాన్ అనేవారు కదా. సో తూర్పు పాకిస్తాన్ అదే బంగ్లాదేశ్‌గా మారింది. సో తూర్పు పాకిస్తాన్‌గా ఉన్న దాన్ని ముస్లిం మైనారిటీకి చెందిన దేశంగా ఉంది కాబట్టి అప్పుడు దాన్ని సాధించుకునే దిశగా ఎవరైతే బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేయడం కానీ, భారత్ నుంచి విడిపోయినప్పుడు అప్పుడు పోరాటంలో కానీ రకరకాలుగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కొన్ని రకాల రిజర్వేషన్లు అంటే వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యుల వరకు కల్పించారు. అది కూడా ఎట్లాగా 30% రిజర్వేషన్ వాళ్ళకే ఇవ్వాలని ప్రయారిటీ ఇచ్చేసారు. మన ఇండియన్ సివిల్ సర్వీస్ లాగా బంగ్లాదేశ్ సివిల్ సర్వీసే మెయిన్ కదా, కీ రోల్ కదా అవి. సో అవి అలా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయంట. జనరల్గా ఇప్పుడు షేక్ హసీనా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదరు అది ఇంప్లిమెంట్ చేశారు 70s ఎప్పుడో. అది ఇంకా అలాగా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఇప్పుడు మన దగ్గర రిజర్వేషన్ కూడా అంతే కదమ్మా. ఇండియాలో కూడా ఏదైతే అణచబడిన వర్గాలు ఉన్నాయో, అణగారిన వర్గాలు ఉన్నాయో వాటికి ఒక 10 ఏళ్ల పాటు రిజర్వేషన్ కల్పిస్తే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు చదువులోను, ఉపాధిలోను అన్నింటిలోను కల్పిస్తే మిగతా అందరితో పాటు సమానంగా సరితూగుతారనే ఉద్దేశంతో అప్పట్లో రాజ్యాంగం కమిటీ ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ గారు ఉన్న కమిటీ సభ్యులు కొంతమంది సజెస్ట్ చేశారంట. సజెస్ట్ చేస్తే దాన్ని పొందుపరచడం జరిగింది. బట్ అది ప్రతి ప్రభుత్వం కూడా ఇంకా దాన్ని ఓట్లుగాను రాజకీయంగా చేసుకొని అది 10 ఏళ్ళు పొడిగిస్తూ వచ్చారన్నట్టు కూడా నేను ఎక్కడో చదివాను. దాని మీద పూర్తిగా అవగాహన కూడా లేదు రాజ్యాంగం రిజర్వేషన్ వాటి కోసం కూడా. మేబీ అంటే అప్పటి ఉన్న పరిస్థితుల్లో అవి కరెక్టే. బట్ స్వతంత్రం వచ్చేసి ఇంకా రేపటికి 77 ఏళ్ళు పూర్తి అయిపోతుంది రేపు ఆగస్టు 15కి. బట్ రిపబ్లిక్ అయ్యి 1950లో అయ్యింది. అంటే అక్కడికి ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ తీసేస్తే 74 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది స్వతంత్ర ప్రతిపత్తిగా రిపబ్లిక్ ఇండియా అయిన తర్వాత. సో అప్పటి నుంచి రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా చాలా యాజిటేషన్ వచ్చాయి. ఆ మధ్యన మీకు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ గుజరాత్లో ఒక యువకుడు కూడా చేశాడు. సమ్ పటేల్ కుర్రాడు రిజర్వేషన్లు అసలు ఉండకూడదు, ఇది భారతదేశం మొత్తం విస్తరించేలాగా. బట్ ఎక్కడికక్కడ అణిచేశారు. మన దేశంలో నిజంగా చెప్పాలంటే ప్రపంచ దేశాల్లో కూడా మన దగ్గరే సెక్యూరిటీ కానీ ఏవైనా చట్టపరంగా కానీ ఉండేవి మన దగ్గరే ఎక్కువగా ఫాలో అవుతారు. ఇంత పెద్ద దేశం ఫాలో చేయడం కష్టమా అని అంటారు కానీ ఇంకా మన దగ్గరే కరెక్ట్గా అవుతాయి. ఇప్పుడు చూడండి బంగ్లాదేశ్, శ్రీలంక లాంటివి అసలు మిలిటరీ కూడా ఆపలేకపోయారండి వాళ్ళు. కుర్రాళ్ళు బంగ్లా మీదకి వచ్చేస్తుంటే అసలు అధ్యక్షురాలు బంగ్లా మీద, మన దగ్గర అయితే కనీసం అక్కడ గవర్నర్ బంగ్లా దగ్గర కూడా వెళ్ళలేరు కదా. మొన్న ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అంత తీవ్రమైనప్పుడు కూడా లోపల వరకు వెళ్ళలేకపోయారు కదా. అంత వెళ్ళలేకపోయారు. అండ్ మోరోవర్ మన దగ్గర అంత మూర్ఖంగా ఆలోచించారు నాకు తెలిసి. మరీ ప్రాణాలకు తెగించేసి అవతల కూడా ఏమైపోయినా పర్వాలేదు అనే స్థాయిలో ఉద్యమాలు ఉండవు. మన దగ్గర అంతా అహింసతోనే ఎక్కువగా ఉద్యమాలు ఉంటాయి. సో మొత్తానికి ఆ రిజర్వేషన్ కొనసాగడం ఒక 26 ఏళ్ళ కుర్రోడంట. ఆయన ఒక యూనివర్సిటీలో చదువుకున్న సోషియాలజీ చదువుకున్న స్టూడెంట్. ఆ సోషియాలజీ సబ్జెక్ట్ ఏంటంటే జనరల్గా అండ్ మేబీ అటువంటి వాళ్ళే ఇట్లాంటి ఉద్యమాలకు ఎక్కువగా వస్తారేమో అనిపిస్తూ ఉంటుంది. సోషియాలజీ సబ్జెక్టు మూలాలకు వెళ్తుంది. ఇప్పుడు వీళ్ళ డిఎన్ఏ ఏంటి, ఈ జాతి, ఈ సామాజిక వర్గం ఎలా వచ్చింది, వీళ్ళ పూర్వీకులు ఎవరు, వాళ్ళ పూర్వీకులు ఎవరు, ఇది ఎక్కడి నుంచి ఈ ట్రైబల్ వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వలస వచ్చారు, వీటన్నిటి మీద ఉంటుంది ఆ సోషియాలజీ సబ్జెక్ట్ అనేది. సో ఆ సోషియాలజీ చేసిన స్టూడెంటే దీని అందరికీ లీడ్ తీసుకొని మొన్న బిఫోర్ లాస్ట్ మంత్ చిన్నగా ఉద్యమం స్టార్ట్ చేశారు. మొత్తానికి రిజర్వేషన్ లేకుండా చేయండి, మెరిట్ ప్రకారం ఇవ్వండి అని. దీంట్లో పనిగా ఇంకొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఏం చేశారంటే ఓన్లీ మైనారిటీస్ వరకే ఉండేలాగా మిగతా మైనారిటీస్ అదే ముస్లిం మైనారిటీ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ లేకుండా చేయాలన్నట్టు కూడా ఒక తలబొత్తు తీసుకొచ్చారు. మొత్తం మీద అది ఇది రాజకీయ రంగు పులుమున తర్వాత
పెద్ద ఇష్యూ అయిపోయింది. సుమారుగా 300 పైచిలకు విద్యార్థులే చనిపోయారు. లెక్కకి తెలియదు ఇంకెంతమంది చనిపోయారు తెలియదు. ఇంకా అన్ని యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా ఏకమైపోయారు. సో అది ఇంకా జనాల్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే స్టూడెంట్స్ చేతుల్లో ఉంటుందో ఉద్యమం, దాన్ని కంట్రోల్ చేయడం కష్టం. అది కాస్త జనాల్లోకి కూడా వెళ్ళిపోవడం తీవ్ర స్థాయికి వెళ్ళిపోవడం ఈరోజు అధ్యక్షురాలు తలదాచుకోవడానికి భారతదేశానికే రావాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే అక్కడున్న హిందువులకి భద్రత లేదు అన్నట్టుగా ఒక మహిళ ట్వీట్ చేస్తే, ఆ ట్వీట్కి ఇమీడియట్గా సోను సూద్ కూడా రెస్పాండ్ అయ్యి, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది, ప్రతి భారతీయ పౌరుల్ని పౌరురాల్ని ఎస్పెషల్లీ హిందువుల్ని మేము కాపాడుకుంటాం, జై హింద్ అని చెప్పి ట్వీట్ చేశాడు ఆయన. అంటే ఇది పక్క దేశం ఉంది, మనకేం కాదులే అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఏవి జరిగినా మన దేశంలో మూలాలు ఉంటుంటాయి. కాబట్టి అదొక భయాందోళనగా ఇన్సిడెంట్సే ఒక విధంగా చెప్పాలంటే. పైగా పొరుగు దేశం కాబట్టి మనకి ఈ 7 సిస్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఈశాన్య రాష్ట్రాలు అంటారు, ఈ ఈశాన్య రాష్ట్రాలకు కూడా కొంత ఈ బంగ్లాకి ఆనుకునే ఉండేది కాబట్టి, అలాగే వెస్ట్ బెంగాల్ స్టేట్ కూడా. సో ఏ మూల నుంచి ఎక్కడి నుంచైనా వచ్చి జనాలు ఎంటర్ అయిపోవచ్చు. గత 8 ఏళ్లలో 15 లక్షలకు పైగా చొరబాట్లు జరిగాయి. భారతదేశంలోకి వచ్చేసి భారతీయుల్లో కలిసిపోయి బతికేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ అనే మైనారిటీ వాళ్ళు ఉన్నారు. ఆ మైనారిటీ పేరు చెప్పుకొని వాడెవడో వస్తాడు, వాడు తెలియదు, బట్ సేమ్ మైనారిటీ ఫీలింగ్తో వీటి కాపాడాలరా, మనోడరా, మన మతం ఒకటరా, మన జాతి ఒకటరా అనుకొని కాపాడేయడం. ఆడలాగా మావాడే ఎప్పటి నుంచి ఉంటున్నాడు అని చెప్పి మెల్లిగా లోకలోడికి ఎవడికో మనీ కొట్టో ఒక ఆధారం ఏదో క్రియేట్ చేసాడు. అట్లాగా ఇది గవర్నమెంట్కు రికార్డ్స్లో రిజిస్టర్ అయిన వాళ్ళే 15 లక్షల మంది. ఇంకా తెలియకుండా ఎంతమంది వస్తున్నారని చెప్పలేదు. బై వాక్ వెళ్తాడు ఎవడో, నడుచుకుంటూ అలాగా అలా కొండలు గుట్టలు దాటుకుంటూ అలా వస్తాడు కొంతమంది. అట్లాంటి వాళ్ళకి ఏం వీసాలు ఉంటాయి, ఏం పాస్పోర్ట్లు ఉంటాయి చెప్పండి. మరి దాన్ని కట్టడి చేయాలనే కదా ఈ కామన్ సిటిజన్ కోడ్ ఏదో తీసుకొస్తున్నారు, సిఏఏ కోడ్ ఏదో. దాన్ని మిగతా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే మనది భూభాగానికి మించి జనాభా ఉన్నట్టుగా ఉంది పరిస్థితి. అంటే మన భౌగోళిక రూపురేఖల ప్రకారం చూస్తే ఎంత జనాభాకి ఎంత ఆహారము ఎంత భూమి అవసరం అనుకున్న పరిస్థితులు దాటేస్తున్నాం మనం. 150 కోట్ల మందికి ఉన్న ఈ భూభాగంలో ఎంతమంది పండిస్తున్నారు, ఎంత పంట భూమి ఉంది, వాళ్ళందరికీ ఆహారం సౌకర్యంగా ఇవ్వగలమా? ఇవ్వలేనప్పుడు ఏం చేస్తారు, మనుషులు పీక్కునే రోజులు వస్తాయి. ఇవన్నీ నెక్స్ట్ ఫ్యూచర్ ఆలోచిస్తే భయం వేస్తుంది. బట్ ఇప్పుడు రాజకీయాలు కావాల్సిన లేదు, మా పార్టీ వాళ్ళ గురించి పోవడానికి వాళ్ళ ఓట్లు మాకు కావాలి. అది తప్ప ఒప్ప, గవర్నమెంట్ సరైన నిర్ణయం తీసుకుంటుందా లేదని ఆలోచన లేదు. ఆ గవర్నమెంట్ తీసుకుందాన్ని యాజిటేషన్ తీసుకురావాలి, మన వైపు కొంత ఒక వర్గాన్ని అట్రాక్ట్ చేసుకోవాలి. ఇదే కాన్సెప్ట్. ఇట్లాంటి వరికట్టి ఉన్న దేశాన్ని మనం కాపాడుకోవాలరా. 1 or none, లేదా ఒకరు లేదా 2 పిల్లలు అట్లాగా ఉండాలి. ఇప్పటికే జనాభా పెరిగిపోతున్నా దాన్ని యాక్సెప్ట్ చేయనివ్వరు. ఆ 2 కన్నా ఎక్కువ ముందే వాళ్ళకి అన్ని పథకాలు కట్టు, ఏమీ రావు గవర్నమెంట్ నుంచే అని చెప్పి దాన్ని యాక్సెప్ట్ చేయరు. నెక్స్ట్ జనరేషన్స్ ఏంటి పరిస్థితి? ఇప్పుడు చాలా మంది డబ్బుండలా, మనకు కాదు, మిడిల్ క్లాసు స్లమ్ ఏరియా వాళ్ళకే ప్రాబ్లం వస్తుందో అనుకుంటారు. బట్ ఈరోజు అధ్యక్షురాలుకే గతి లేదా? తలదాచుకొని ప్రాణాలు చేతిలో పట్టుకొని భారతదేశాన్ని పరిగెట్టుకుంటూ వచ్చేసిందా ఆమె? మరి డబ్బున్న వాళ్ళ ఇంటికి కూడా రేపొద్దున అందరూ దూరిపై అటాక్ చేస్తే నేను బాగా సంపాదించుకుంటాను, నా పిల్లలకి ఏం కాదులే అని అనుకుంటున్నాడు ఎవడైతే ఈ సోకాల్డ్ రాజకీయ నాయకులు, సోకాల్డ్ బిజినెస్ మ్యాన్. మీ పిల్లలకు కూడా గతి లేదు. అందరు తిరుగుబాటు అయితే ఎవడు పడతాడు లోపలికి వచ్చి పీక్కుని తినుక్కొని వెళ్ళిపోతాడు. ఆకలి ఏ పనైనా చేయిస్తుంది. అది ఆలోచించట్లేదు. మనకెందుకులే, నాకెందుకులే, ప్రస్తుతం నా బిజినెస్ నడుస్తుందా లేదా, ఉన్నానా లేదా అనే చూస్తున్నారు. సో అట్లా ఇప్పుడు మరో పాకిస్తాన్ లాగా తయారైపోతుంది ఇప్పుడు పరిస్థితి అని కూడా చాలా మంది స్టేట్మెంట్ ఇస్తున్నారు. మేబీ అయినా ఇప్పుడు పాకిస్తాన్ తీవ్ర సంక్షోభంలో ఉందంట. దానికి సంక్షోభం కూడా చాలా మంది ఇచ్చే స్టేట్మెంట్స్ ఏంటంటే, అరే నీకు తినడానికే ప్రాబ్లం అయినప్పుడు నీకెందుకు రా పగా ప్రతీకారాలు అని అంటున్నారు. అంతే కదా, ఎందుకు టెర్రరిజం పోషించడము, ఆ పక్క దేశాల మీద అటాక్ చేయడము? నువ్వు అదే కాన్సన్ట్రేషన్ ఏదో నీ దేశ పౌరుల మీద, టెక్నాలజీ మీద డెవలప్ చేస్తే, కాన్సన్ట్రేట్ చేస్తే నువ్వు మరొక వెస్టర్న్ కంట్రీలా తయారయ్యేది కదా. ఈరోజు ఏదైతే సియోలో అని ఉంటుంది కదా, కార్గిల్ దాటి అత్యంత చల్లదని ప్రదేశం ఉంది జమ్మూ, పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకే. అక్కడ ఉండే పాకిస్తాన్ సిటిజన్స్ కూడా మన దాంట్లోకి వచ్చేయాలని చూస్తున్నారంట. అక్కడే బెటరా బాబు, అంత హ్యాపీగా ఉంటున్నారు, ఇక్కడ ఏంటి మనకి సరైన ఇది లేదు అది లేదు, బతకలే పరిస్థితి అయిపోతుంది అన్నది. ఇక్కడ ఎప్పుడైతే ఇది కేంద్రపాలిత ప్రాంతం చేశారో, ఈ లడాక్, జమ్మూ ఇదంతా,
అరే అక్కడ వాళ్ళే బాగున్నారు కదా, మనం అటు వెళ్ళిపోతే బెటర్ కదా అన్న ఆలోచనలో ఉన్నారట వాళ్ళు. లేదా మమ్మల్ని ఇండియాలో కలిపేయండి పూర్తిగా అని అడుగుతున్నారంట ఇప్పటికే. ఆ బలూచిస్తాన్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ. సో అట్లాంటి పరిస్థితులు వస్తున్నప్పుడు ఇటుపక్క తూర్పు వైపు ఒక దేశం ఒక సమస్య, పశ్చిమ వైపు ఒక సమస్య ఉన్నప్పుడు మధ్యలో ఉండే మనకు కూడా తెలియకుండా దాని ఇంపాక్ట్ పడుతుంది. లేనిపోని ఇష్యూస్ వస్తాయి, అవి మనం గెస్ చేయలేం. బట్ ప్రభుత్వం కూడా చాలా అప్రమత్తంగా ఉంది. బార్డర్ చుట్టూ గస్తీ పెంచింది, ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ బార్డర్ చుట్టూ కూడా. ఏం జరిగినా ఎంతమంది కాపాడగలుగుతారు, ఎంతమంది కంటికి రెప్పలేకుండా చూడగలుగుతారు? ఎవడో ఒకడు ఎక్కడో దగ్గర తెగుతాడుగా. మొన్న ఇంకో దగ్గర కూడా చూశాను, ఒక